ప్రతిసారి దీనింటి ఏమిట్రా? తెల్లారు లేచి సిగ్గముడిసి బయటికి వస్తే చాలు ఇన్ని ముసి ముసి నవ్వులు కనబడతాయి నల్ల మొక్కపోడు. ఎంత బాబు లెక్కుంటే నన్ను బుడ్లేసుకుని చూస్తావే. ఓ అబ్బో నీ గంకుంది అందం ఆగుతలేవు. ఈ అక్క అందుకే కదనే నా మీద నీకు బాగా కన్ను పడదు. నీకు చీపురు కట్ట మర్రేసి కొట్టిందంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలని కక్కుతావు బిడ్డ. ఈ అక్క బాండకేసి కొడతాయి. బాలమ్మ బాలమ్మ కనవడం నీకు ఇంకా ఈ అక్క ఇదేటో వస్తుంది. రాయ్ దగ్గర రాయ్ తమ్ముడు ఓయమ్మ ఈ అక్క వగలాడి నా మీద పోతావే. ఈ అక్క కథ వేరే ఉంటుంది. మళ్ళా నువ్వు వీడికి రారా చింత బర్రెదరు కొట్టినట్టే ఈ విమానం మోగాలి. అవ్వ అయినా ఈ మానలేంతో మాట్లాడితే నా మానం పోతుంది. అసలేమైనా బాబు మోహన్. అబ్బో ఈయనకుంది మానము పెళ్ళాన్ని వదిలేసిన సంధ్య కొడుక్కి. నన్ను నన్ను సంధ్య కొడుకు అంటావే అంటే నన్ను ఇంటిది కాకుండా నా అవను అంటావేను తల్లి. నేను కాదురా నల్ల మొక్కపడ నువ్వే అంటాను రా సంధ్య కొడుకు అని 3 సార్లు నువ్వే అన్నావు. నిన్ను ఇట్లా కాదు ఈ డ్రమ్ము కూడా ఎత్తలే తీసుకొచ్చి నీ బొంద మీద పెడదు. ఇది నువ్వు 2 నిమిషాలు ఆగే. నువ్వు ఆగే ఇప్పుడు ఆగే. ఏంటిదిరా రా రా ఇక్కడికి రా. ఒక్క తల్లి కథ వేరే ఉంటుంది. రా వస్తా. ఇదివరదాకా ఏత్తా పొడతా అని పోయి నెత్తి మీద టవల్ వేసుకొని వచ్చిండు. ఉండాలి కొంచెం అన్న. ఇవ్వాలంటున్నావే ఎక్క మళ్ళా కథ వేరే ఉంటుంది. ఇప్పుడు నేనెవరిని పేరు పెట్టాను లేదు. వానికెందుకో రేసం. మరి నీ ముంగట నేనే ఉన్నా నాకే రేసం ఉంటుంది. మరి నిన్నెవడనలేదురా నీ నోట్ల మనవయ్యా. నీ నోట్లే దుమ్ము పోయ్యా. తెల్లారైతే నా జోలికి వస్తే గిన్నె పట్టి కొడతా. ఈ అక్క నువ్వు గిన్నెతో కొడతావు. ఈ అక్క రావుతుంది పైన. ఈ అక్క కొట్రా కొట్టు. నీకు ఎంత దమ్మున్నా చూస్తా కొట్రా. మళ్ళా నీకు గంట దమ్ముంటే నువ్వు ఇట్లా ఊడకపోదు చల్లకపోదు. చక్కగా సంసారం చేద్దు. అక్క అవ్వలు ఇది చూసి ఇట్లా మారుతున్నావు. మొత్తం మొగ లెక్కనే ఎత్తుంది. ఈ అక్క మళ్ళా ఎవరైనా ఏం చేస్తారు. నువ్వు మొగం లెక్క చక్కగా పని చేసినాక ఆడి నిన్ను ఒకటి కూడా మాట్లాడదు. అబ్బో నీ అన్ని ఆశేషాలు నాకు మొగం లెక్క మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారు. నన్ను ఆడమంటావే. నన్ను ఆడమంటాను. ఎక్క ఈ రవ్వుతో నీకు అనుడేంద్రా పట్టనే పడతాంది. ఈ రవ్వుతో పట్ట కొడుతా. నీ ఏంది బిడ్డ ఈరోజు తొందరనే పోతాను. ఎగ్జామ్ ఉంది మమ్మీ రాయడానికి వెళ్తున్నాను. అవునా ఏ పాపిష్టోళ్ళ కళ్ళు నీ మీద పడకుండా మంచిగా ఎగ్జామ్ రాయి సరేనా. పక్క పంటావో. ఇది పాపిస్తుడే నన్నే అని ఉంటుంది. ఇది ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా. తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. బిడ్డ పులి బిడ్డ. ఎడగొత్తున్నావు బిడ్డ. ఎగ్జామ్ ఉందా బిడ్డ నీకు? నువ్వు ఎగ్జామ్ పోయి ఈ బాబు మోహన్ పేరు లేవెట్టాలి. ఎట్లాగా మనకు ఈ ఊర్లో పేరు లేదు బిడ్డ. నా పేరు లేవెట్టాలరా. అరే కొడుకుని ఎవడరా అంటారా. కానీ కత్తి 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 నొక్కనే అంటారా. రై వై బికాస్ ఐఎమ్ బాబు మోహన్. ఓకేనా. ఎగ్జామ్ మంచిగా రాయి. కాకపోతే రే గా ముక్కై దొక్కిపోయాడు. అది దొక్కిపో రే పో. ఎగ్జామ్ రాసినప్పుడు అక్క పులి బిడ్డ ఎగ్జామ్ పాయతుడు. వీడు దొక్కిన ముగ్గు నాకు హ్యాపీగా ఉంది. ఇక ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలే మన బాబు మోహన్ మస్తు పని ఉంది మనకు. ఈ అక్క మళ్ళా వగలాడి
ఎందాక అమ్మ నాన్న గిట్ల లొల్లి పెట్టుకుంటున్నారు. అవునరా, వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం వాళ్ళని కలపనీకి. ముందు నువ్వు ఎగ్జామ్ రాయి, మనం తర్వాత ఆలోచిద్దాం. అమ్మ నాన్న గిట్ల లొల్లి పెట్టుకుంటే ఎట్లా చదువుతాను అక్క? నాకు చెప్పవరా ఈ కష్టాలు, ఏదో ఒకటి చేసి వాళ్ళని కలపాలి. అదేదో ముందే కలపవచ్చు అక్క. నువ్వు అమ్మ నాన్న గురించి ఆలోచించకుండా నువ్వు మంచిగా చదువుకొని ఎగ్జామ్ పాస్గా. అక్క ఈ లొల్లిలో నేనేం చదువుకోలేక నేను రాయా, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతా. నేను చదవలేదురా, నేను రాయను. ఈ ఎగ్జామ్ కంటే మన అమ్మ నాన్న లైఫ్ ముఖ్యం రా. మనం వాళ్ళని ఏదో ఒకటి చేసి కలుపుదాం. సరే అక్క. ఏయ్, రిజల్ట్ వచ్చినాయి. నా బిడ్డ మంచిగా ఎగ్జామ్ రాసే ఉంటుంది, ఖచ్చితంగా పాస్ అయ్యే ఉంటుంది. కత్తిని పెంచడం కాదు, గీసిన గీత దాటకుండా కత్తిలాగా పెంచడం నేర్చుకోవాలి. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. బుజ్జి, నా బంగారు తల్లి, చెప్పమ్మా. దానా ఇగో రిజల్ట్ వచ్చినాయి. ఎగ్జామ్ ఫెయిల్ అయినావు బిడ్డ. అవునమ్మా. సరే ఏం కాదులే, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వు కాదే, వాడు వేసిన ముగ్గు తొక్కకుండా పోయినావు, అందుకే ఫెయిల్ అయినావు నాన్న. ఈ అక్క ఇది అటు ఇటు పోయి నామికే వచ్చింది ఇది. అరే కత్తి, పులిబిడ్డాడు నా కొడుకు పాస్ అయ్యి ఉంటాడు. ఈ అక్క నా కొడుకు ర్యాంకు కొట్టే ఉంటాడు. నువ్వు ఎగ్జామ్ పాస్ అయినావు బిడ్డ? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ బిడ్డ. నువ్వు ఫెయిల్ అయినావురా. ఈ అక్క ఈ బాబుమోహన్ పరుగు తీసినవురా. అయ్యో, అసలు నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అవడానికి కారణము ఆ ముగ్గురా. ఆ ముగ్గురు దగ్గర తొక్కినందుకు నువ్వు ఫెయిల్ అయినావు బిడ్డ, లేకపోతే నువ్వు పాస్ అవుతాడురా. అంతా ముగ్గులు వచ్చిందిరా, అంతా ముగ్గులు వచ్చింది బిడ్డ. నువ్వేగా నాన్న దాన్ని పోయేటప్పుడు తక్కువమన్నావు, అరే అందుకే నేను ఫెయిల్ అయినా, లేకుండా పాస్ అవుతుంది. అమ్మ బాబాయ్, మంది మాటలు వినద్దు బిడ్డ. నీ మాట నేనే తప్పేసిన. వేసేసాడు, బాగా వేసేసాడు. అవ్వా, ఈ బాబుమోహన్ గారికి ఇంట్లో పరువు లేదు, ఎదురింట్లో పరువు లేదు, ఊర్లో పరువు లేదు. ఈ అవ్వ జీవితం. అసలు ఆ ముగ్గు ఒప్పుకుంటూ వెళ్ళినా చూడు, వారి వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు. మళ్ళా ముగ్గురు మాడుతుంది ఇది. నీ ముగ్గు కంటే ఊరవతల చేతబడి చేసే ముగ్గు ఆకారం మంచిగా ఉంటుందిరా. ఏం ముగ్గురా అది, ఆకారం లేని ముగ్గు, నీ ముఖం లెక్క ఉన్నది. నాకు ఆకారం లేదు, నా ముగ్గు ఆకారం లేదే. లేదురా, లేదనే చెప్తాన్నా. చూడు, అంటే నీ ముగ్గు చక్కగా ఉన్నదే. చక్కగానే ఉన్నది. జాతరలా ఎల్లమ్మకు కొన్ని కొత్తారు కదా, అక్కడ జడతా అట్లుంది నీ ముగ్గు. అవునారా, నా ముగ్గు చూడదు కాబట్టి వదిలే. అలా చూడు. నీతో ఏంద్రా, నాకు బాగా పని ఉన్నది. వచ్చి నాకు కూడా పని ఇట్లా. బాబుమోహన్ ఇక్కడ, బాబుమోహన్ కథ ఏ పోయే వగలాడి తిక్కులాడి మళ్ళా తిరిగి వచ్చినామంటే మళ్ళా కూర్చొని ఎక్క మళ్ళా. హలో మామయ్య, రోజు అమ్మ నాన్న గొడవ చూస్తుంటే చాలా భయం అవుతుంది మామయ్య. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలపవా ప్లీజ్ మామయ్య.